మా మీద దయ చూపన్నా రేవంతన్నో మా మీద దయ చూపన్నా రేవంతన్నో మా మీద దయ చూపన్నా రేవంతన్నో మా మీద దయ చూపన్నా సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడినోళ్ళమన్నా తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడినోళ్ళమన్నా తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడినోళ్ళమన్నా తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడినోళ్ళమన్నా ఉద్యమంలో పోరులోన ముందుండి పోరులోన ముందుండి పులికే కాబెట్టినాము పోరులోన ముందుండి పొలికే కాబెట్టినాము పోరులోన ముందుండి పులికే కాబెట్టినాము పోరులోన ముందుండి పొలికే కాబెట్టినాము రేవంతన్న కేసీఆర్ పాలనలో అన్న ఇంటనవానే మా మొర అలకించే రేవంతన్న అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మలికు వందనాలమ్మ కమ్మని ప్రేమానిదమ్మ అమ్మ నీకు వందనాలమ్మ కమ్మని ప్రేమానిదమ్మ కమ్మని ప్రేమానిదమ్మ అమ్మ నీకు వందనాలమ్మ కమ్మని ప్రేమానిదమ్మ ఎటొల్లా మట్టి చిప్పవు ఎటొల్లా మట్టి చిప్పవు గాలిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మనికు వందనాలమ్మ కమ్మని ప్రేమానిదమ్మ అమ్మ నీకు వందనాలమ్మ కమ్మని ప్రేమానిదమ్మ నాగిరి 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 నాగో నాగిరి నాగిరి నాగో అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా రేవంతన్నో మీద దయ చూపన్నా సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా సారథిలో ఉద్యోగాలు కల్పించన్నా జై తెలంగాణ వర్ధిల్లాలి తెలంగాణ ఆడుకుందామా పాట పాడుకుందామా ఆడాడుకుందామా పాట పాడుకుందామా అందరము కూసుండి మాట్లాడుకుందామా అందరము కూసుండి మాట్లాడుకుందామా ఆట ఆడుకుందామా పాట పాడుకుందామా ఆడాడుకుందామా పాట పాడుకుందామా అందరము కూసుండి మాట్లాడుకుందామా అందరము కూసుండి మాట్లాడుకుందామా కళ్ళుండి కదలవేంది నోరుండి పాడవేంది కళ్ళుండి కదలవేంది నోరుండి పాడవేంది ఇన్నాళ్ళ దుఃఖాన్నైనా ఎదలోనే దాచుకుంటివి ఆటలాడుకుందామా పాట పాడుకుందామా అందరము కూసుండి పాట పాడుకుందామా అందరము కూసుండి మాట్లాడుకుందామా అందరము కూసుండి మాట్లాడుకుందామా జై హింద్ జై కళాకారుడు. ఆ పాటల పల్లకి పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు విచ్చేశారు. తెలంగాణ సాధకుడు కోదండరాం సార్ గారు విచ్చేశారు. కళాకారుల బాధలు గాథలన్నీ విన్న తర్వాత చట్ట సభలో అర్హులైన కళాకారులకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని నిండు సభలో అటు పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. అదేవిధంగా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు చెప్పారు. ఆ తర్వాత మన కోదండరాం సార్ గారు చెప్పారు, మాకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం ఖచ్చితంగా మాకున్నది. ఉద్యోగాలు వచ్చేంత వరకు పాటల పల్లకిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తాం. ఉద్యోగాలు ఇస్తా అంటా ఉన్నారు, ఉద్యోగాలు తీసుకునే ప్రయత్నంలో మా కళాకారులు అందరం ఉన్నాం. కాకపోతే ఏంటంటే గతంలో ఉద్యమ కళాకారులకు అన్యాయం జరిగింది. ఆ ఉద్యమ కళాకారులను గుర్తించే ప్రయత్నంలో మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఉద్యమ కళాకారులతో పాటు పార్టీ కోసం
గత 20-30 సంవత్సరాలుగా నాతో పాటు పనిచేసిన పార్టీ కళాకారులకు కూడా అవకాశాలు కల్పించే విధంగా మరి అలా ఈ పాటల పల్లకి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంది. అంతిమంగా ఈ పాటల పల్లకి యొక్క ఉద్దేశం అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించడమే ఈ పాటల పల్లె యొక్క ఉద్దేశం.